ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అద నవమోऽధ్యాయః. శ్రీమద్భగవద్గీతా రాజవిద్యా రాజగుహ్యయోగః. శ్రీభగవాన్ ఉవాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామవసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యవనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు దోషదృష్టి లేని భక్తుడవు కనుక నీకు పరమగోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరలా విశదముగా చెప్పుచున్నాను. దీనిని తెలుసుకొని నీవు దుఃఖరూప సంసారము నుండి ముక్తుడవు కాగలవు. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ విజ్ఞాన సహిత జ్ఞానము నిర్గుణ సగుణ పరమాత్మ తత్వజ్ఞానము అన్య విద్యలకును తలమానికము, సమస్త గోప్య విషయములకును శిరోభూషణము, అతి పవిత్రము, ఉత్తమోత్తమము, ప్రత్యక్ష ఫలదాయకము, ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము. అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరం తప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఓ పరంతప, ఈ ధర్మ మార్గమునందు విశ్వాసము లేని పురుషులు నన్ను పొందజాలరు కనుక వారు మృత్యు సంసార చక్రమున పరిభ్రమించుచుందురు. మయా తతమిదం సర్వం జగద్దవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. నిరాకార పరబ్రహ్మనైన నా చేతనే ఈ జగత్తు అంతయును జలముతో మంచువలే పరిపూర్ణమై ఉన్నది. ప్రాణులన్నీయును నా సంకల్పమును ఆధారముగా కలిగి నాయందే అంతర్గతములై ఉన్నవి. కానీ వాస్తవముగా నేను వాటి యందు స్థితుడను కాను. నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. ఈ ప్రాణులన్నీయును నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడము. ఈ భూతములన్నింటినీ సృష్టించినదియు పోషించినదియు నేనే అయినను యథార్థముగా నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. యదాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తదా సర్వాణి భూతాని మస్తానిత్యుపధారయ. ఆకాశము నుండి ఉత్పన్నమై సర్వత్రా సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమై ఉండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు అన్నియును నాయందే స్థితమై ఉండును. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమునందు భూతములన్యును నా ప్రకృతినే చేరును, అనగా ప్రకృతిలో లీనమగును. కల్పాదియందు నేను మరలా వాటిని సృజించుచుందును. ప్రకృతిం సా మవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవసం ప్రకృతే స్వతాత్. తమ తమ స్వభావవశమున పరతంత్రమై ఉన్న భూత సముదాయమును నా ప్రకృతి ఆశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారము సృజించుచున్నాను. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనం అశక్తం తేషు కర్మసు. ఓ అర్జున, ఆ సృష్టి ఆది కర్మలయందు ఆసక్తిరహితుడనై ఉదాసీనుని వలె నున్న నన్ను ఆ కర్మలు బంధింపవు.
మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. ఓ అర్జున, అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణం వల్లనే సంసార చక్రము పరిభ్రమించుచున్నది. అవజానంతి మామూఢా మానుషేయం తవనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతా మహేశ్వరం. నా పరమభావమును ఎరుగని మూఢులు సర్వ ప్రాణులకును మహేశ్వరుడును అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారమును ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహింతురు. మోఘాస మోఘ కర్మాణు మోఘ జ్ఞాన విచేతస రాక్షసీమాం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వ్యర్థములైన ఆశలచే, కర్మలచే, విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి, ఆసురి, మోహిని స్వభావములను ఆశ్రయింతురు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్య అన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. కానీ ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణములుగాను అవ్యయునిగను అక్షర స్వరూపునిగను తెలుసుకొని నిశ్చల మనస్సులై నిరంతరము నన్నే భజింతురు. సతతం కీర్తయంతో మా యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము వాద్య బృందముతో కీర్తింతురు. నన్ను చేరుటకు యత్నింతురు. పదే పదే నాకు ప్రణమిల్లుదురు. సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యేదురు. అనన్య భక్తితో నన్ను ఉపాసింతురు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్వేన బహుదా విశ్వతోముఖం. మరికొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేదభావముతో ఉపాసించుచుందురు. మరికొందరు అనంత రూపములతో ఒప్పెడి నా విరాట్ స్వరూపమును పృథక్భావముతో ఆరాధించుచుందురు. అహం క్రతూరహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహ అహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. నేనే క్రతువును, నేనే యజ్ఞమును, స్వదయును నేనే, ఓషధులను నేనే, నేనే మంత్రమును, నేనే ఘృతమును, నేనే అగ్నిని, హోమరూపక్రియయును నేనే. పితాహమస్య జగతో మాత ధాతా పితామహః వేద్యం పవిత్రం ఓంకారం రుక్సామ యజురేవ చ. ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను, అట్లే కర్మల ఫలమును ఇచ్చువాడను నేనే. తల్లియును, తండ్రియును, తాతయును నేనే. తెలుసుకొనదగిన వాడను నేనే. పవిత్రుడను, ఓంకారమును నేనే. రుక్సామ యజుర్వేదములను నేనే. గతిర్భర్త ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయం స్థానం విధానం బీజమవ్యయం. పరమగతి అయిన పరమధామమును జగత్తును భరించి పోషించువాడను నేనే. అందరికి స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే. అందరికి నివాస స్థానమును శరణు పొందదగిన వాడను నేనే. ప్రతి ఉపకారం నాశింపక హితమనర్చువాడను. అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిధానమును, శాశ్వత కారణమును నేనే. తపామ్యహ అహం వర్షం నిగృహ్ణాముత్సృదామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. ఓ అర్జున, సూర్యరూపమున నేనే తపించుచున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్షం రూపమున మరలా వదిలేదను. అమృతమును, మృత్యువును కూడా నేనే. సత్తును అనగా శాశ్వతమైన ఆత్మను, అసత్తును, అస్వరమైన సమస్త వస్తుజాలమును కూడా నేనే. త్రైవిద్యామాం సోమపాహ పూతపాప యజ్ఞైర్విష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్.
ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములచే ప్రోక్తములైన సకామ కర్మలను చేయువారును, సోమరసపానము చేయువారును పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి స్వర్గప్రాప్తిని కోరుచుందురు. అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకములను పొందుదురు. అచ్చటి దేవతలు దివ్యభోగములను అనుభవింతురు. తేం తం భుక్త్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మ మమ ప్రపన్న గతాగతం కామ కామా లభంతే. ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు క్షీణింపగానే మరలా మర్త్యలోకమున ప్రవేశింతురు. ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత సకామ కర్మలను ఆశ్రయించువారు భోగములను ఆశించుచు స్వర్గము మర్త్యలోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా పుణ్య ప్రభావంచే స్వర్గమునకు పోవుదురు. పుణ్యము క్షీణింపగానే మానవ లోకమునకు వచ్చెదురు. అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరమేశ్వరుడనైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావంతో సేవించు వారి యోగక్షేమములను నేనే వహించుచుందును. అప్రాప్త వస్తు ప్రాప్తిని యోగము అని అందురు. ప్రాప్తించిన వస్తు రక్షణమును క్షేమము అని అందురు. ఏప్యన్యదేవతా భక్తా యజంతి శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యా విధిపూర్వకం. ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే. కానీ వారి పూజలు అవిధిపూర్వకములైనవి, అనగా అజ్ఞానంతో కూడినవి. అహం హి సర్వయజ్ఞానాం భోక్తాం చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తద్వేన తస్యంతి తే. ఏలననగా సకల యజ్ఞములకును భోక్తను స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును ఎరుగరు, కావున పతనమగుదురు, అనగా పునర్జన్మను పొందుదురు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు. పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు. భూత ప్రేతములను అర్చించువారు భూత ప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. పత్రం పుష్పం ఫలం తోయం ఏ మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. నిర్మల బుద్ధితో నిష్కామ భావముతో పరమభక్తునిచే సమర్పింపబడిన పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని జలమును గాని నేను ప్రత్యక్షముగా ప్రీతితో ఆరగింతును. యత్కరోషి యదస్నాసి యజ్ఞచోషి దదాతి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఆచరించు కర్మను, భుజించడి ఆహారమును, హోమము చేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపము. శుభాశుభ ఫలైరేవం మోచ్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. ఈ విధముగా సన్యాసయోగమునందు స్థిరచిత్తుడవై, అనగా సమస్త కర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి శుభాశుభ ఫలరూప కర్మబంధముల నుండి ముక్తుడు అయ్యేదవు. పిదప నన్నే చేరగలవు. సమోహం సర్వభూతేషు సమేద్యేష్యోక్తి నా ప్రియ ఏ భజంతి తో మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. నేను సకల భూతముల ప్రాణుల యందును సమభావంతో వ్యాపించి ఉందును. నాకు అప్రియుడు కానీ ప్రియుడు కానీ ఎవ్వరునూ లేరు. కానీ నన్ను భక్తితో భజించువారు నా అందే ఉందురు. నేనును వారి యందు ప్రత్యక్షముగా ఉందును. అపిచేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ చ మంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహా. మిక్కిలి దురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలననగా యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి కలవాడు, అనగా పరమాత్మను సేవించుటతో సమానమైనది మరి ఒకటి ఏదీను లేదని
గట్టిగా నిశ్చయించుకున్నవాడు. క్షిప్రం భవతి ధర్మాత్మ సస్వచ్ఛాంతిం విగచ్చతి. కౌంతేయ ప్రతిజానీహి సమే భక్తః ప్రణశ్యతి. కౌంతేయ, అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును, శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడు ఎన్నడను నష్టమునకు గురికాడు అనే విషయమును నిశ్చయముగా తెలుసుకొనుము. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపిమ్యః పాపయోనయః శ్రియో వైశ్యాస్తదా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. ఓ అర్జున, శ్రీ వైశ్య శూద్రులను అట్లే చండాలాది పాపయోనిజులను నన్నే శరణ పొంది పరమగతిని పొందుదురు. కిం పునర్బ్రహ్మాణాః పుణ్యా భక్తా రాజర్షయస్తదా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులను, రాజర్షులను, భక్తులను నన్ను శరణు పొందినచో వారు పరమపదమును చేరుదురని చెప్పవలసిన పనియే లేదు. ఈ మానవ శరీరము క్షణభంగురము, సుఖరహితము అయినను దుర్లభము కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజింపుము. మన్మనామవబద్ధక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ్యం ఆత్మానం మత్పరాయణః. మన్మనామవమద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. నాయందే నీ మనస్సును లగ్నము చేయుము, నా భక్తుడవు కమ్ము, నన్నే పూజింపుము, నాకు నమస్కరింపుము. ఈ విధముగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణుడవైనచో నీవు నన్నే పొందగలవు. ఓం తత్సితి. శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయః సంపూర్ణం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.